230 కోట్ల అదనపు భారం. ఛత్తీస్గఢ్ విద్యుత్ నో యూజ్. సప్లై 80% దాటలే. విద్యుత్ రంగ నిపుణులు తిమ్మారెడ్డి వేణుగోపాల్ పవర్ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డితో భేటీ అని కథనమైతే చూస్తున్నాం. ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి మేమేమో పగలు తీసినాం, చీకటి రాజ్యాన్ని చీల్చి వెలుతురు వంచినామని కేసీఆర్ ప్రభుత్వం గత పరిపాలనలో చెప్పుకుంటా వచ్చింది కదా. నిజంగా ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఏం కథ అన్నది ఇప్పుడు ఒక్కొక్కటిగా 9.5 సంవత్సరాల కాలంలో ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నది. మేము అది చేసినాం, ఇది చేసినాం, పొడిచినాం, ఏదో చేసినాం. నిజంగా తెలంగాణ రాష్ట్రం వస్తే అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఆంధ్రకు సంబంధించిన నాయకులు కొందరు మొత్తం చీకటిమయం అవుతుందని చెప్పారు. చీకటిమయం కాదు, అప్పుడు చీకటిమయం కాలే, ఇప్పుడు చీకటిమయం అయ్యేలా మీరు చేసిన ఘనత ఇది. 230 కోట్ల అదనపు భారం పడ్డదట. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో నో యూజ్ 230 కోట్ల అదనపు భారం ఉన్నదన్నట్టు పడ్డదట. దానికి సంబంధించిన అంశం కూడా 2వ పేజీలో ఉండొచ్చు. అంటే వీళ్ళు రాష్ట్రాన్ని ఎంత డెవలప్ చేసిరా, సత్యనాశనం చేసిరా, నిజంగా సర్వనాశనం అయిపోయిందని ఒక్కొక్కటిగా వీళ్ళ స్కామ్లను బయటపడుతున్న కావున తెలంగాణ ప్రజలకు క్లియర్గా కళ్ళ కట్టినట్టు అర్థమవుతూ ఉన్నది. ఎందుకు భయం? కక్ష సాధింపు కోసం వేసిన కమిషన్ కాదు. జగదీశ్వర్ రెడ్డినే జ్యుడిషియల్ విచారణకు అడిగిండు. అధికారి దిగిపో అనాల్సిన అవసరం ఏముంది? అధికారినే దిగిపో అనవలసిన అవసరం ఏమున్నది? త్వరలో రాష్ట్రంలో కొత్త విద్యుత్ పాలసీ. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటా ఉన్నాడు. ప్రభుత్వం మారిందిగా, మళ్ళీ విద్యుత్ పాలసీలు కూడా మారుతూ ఉన్నాయి. ఇక నిజంగా ఎందుకు భయపడుతున్నాడు కేసీఆర్ అని బట్టి విక్రమార్క అంటా ఉన్నాడు డిప్యూటీ సీఎం. నిజంగా కేసీఆర్ వెళ్ళి వివరాలు ఇవ్వచ్చు కానీ అట్లా కూడా చెప్తా ఉన్నాడు. మరి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నాడు నాకు అర్థం కాలేదు. నిజంగా ఒకవేళ తప్పే చేయకపోతే, కేసీఆర్ తప్పు చేయకపోతే ఎందుకు భయపడతా ఉన్నాడు? వీళ్ళకు నిజంగా ఎదురు దాడి దిగాల్సిన అవసరం ఏమున్నది? ఒకవేళ కమిషన్ చైర్మన్ ఎవరిని, ఈయన ఉన్నాడు కదా నరసింహారెడ్డినే ఏడబడతాడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు అర్హత లేదు, నువ్వు ఎట్లా చేస్తావు, వన్ సైడ్ చేస్తావు అది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే ఇక మరి ఏందో ఏమో. నిజంగా తప్పు చేయనప్పుడు మరి విచారణ ఎదుర్కొంటే అసలు విచారణ కమిషన్ అనేది విచారణ చేసేందుకు కమిషన్ వేసారు కానీ మరి నిజంగా ఆయననే తప్పుగా దోషిగా చూపెట్టాలని కమిషన్ వేసినట్టయితే ఇక్కడ కనబడతలేదు. అది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రజలు. ఎందుకంటే తప్పు చేసిన వాడే భయపడతారు ఎప్పుడు కానీ. లేకపోతే తమ్ముంటే సవాల్కి నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అని మాట్లాడుతూ ఉంటాడు. అంతకుముందు మాట్లాడుతుంది కదా, వాడోడు వీడు మోపైనాడు అది ఇదని తెలంగాణ భాష.